నమస్తే, నా పేరు ప్రశాంతి. సీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మార్గదర్శి కేసులో చంద్రబాబు తీరు మాయని మచ్చ. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ విమర్శనాస్త్రాలు. లోతట్టు ప్రాంతాల బాధితులకు అండగా ఉంటా. 45వ డివిజన్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పర్యటన. వైఎస్ఆర్ ఆశయ సాధనకు కృషి చేస్తా. నివాళులర్పించిన మాజీ ఎంపీ మార్గాని భారత్. విజయవాడకు తరలిన ఆహార పదార్థాలు, వాహనాలకు జెండా ఊపిన కలెక్టర్ జేసీ. ప్రజల హృదయాల్లో చిరస్మరణీయుడు వైఎస్ఆర్. పచ్చదనం సుందరీకరణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ చందన. మార్గదర్శి కేసు విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరించిన తీరు ఆయనకు మాయని మచ్చల మిగిలిపోవడం ఖాయమని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. మార్గదర్శిపై ప్రభుత్వం పెట్టిన కేసును వెనక్కి తీసుకుంటూ జీవో ఇవ్వడం, అటాచ్ చేసిన ఆస్తులు వెనక్కి ఇచ్చేలా నిర్ణయం తీసుకోవడం దారుణమన్నారు. స్థానిక ప్రకాశం నగర్ ధర్మంచర కమ్యూనిటీ హాల్ బుక్ బ్యాంకులో ఆయన మీడియాతో మాట్లాడుతూ మార్గదర్శి కేసు విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ను చంద్రబాబు ప్రభుత్వం విత్డ్రా చేసేయడం దారుణమన్నారు. ఈ కేసులో పట్టించుకోనట్లు వ్యవహరించడం ద్వారా పరోక్షంగా మార్గదర్శికి అనుకూలంగా ఉంటారని ఊహించారని, అయితే బహిరంగంగా సహకరించడం చంద్రబాబు చేసిన పెద్ద తప్పిదమని విశ్లేషించారు. అధికారంలోకి రాగానే మార్గదర్శిని కాపాడతామని అనుకుని అందుకు అనుగుణంగా అన్నట్టే చేసేసినట్లు దీన్ని బట్టి స్పష్టమవుతోందన్నారు. డిపాజిట్ల విషయంలో ఫ్యూచర్ సబ్స్క్రిప్షన్ ఉండకూడదని స్పష్టంగా నిబంధన ఉన్నప్పటికీ మార్గదర్శి ఫ్యూచర్ సబ్స్క్రిప్షన్ కొనసాగించిందని పేర్కొన్నారు. మార్గదర్శికి సహాయం చేయాలి అనుకున్న చంద్రబాబు ఇంత బహిరంగంగా చేయకూడదని, ఇలా చేయడం చంద్రబాబు చరిత్రలోనే ఇదొక పెద్ద తప్పుగా పేర్కొన్నారు. ఇటువంటి పనులు చేసే ముందు చంద్రబాబు ఆలోచించుకోవాలని, కనీసం ప్రజలు ఏమనుకుంటున్నారోనని కూడా ఆలోచించడం లేదని వ్యాఖ్యానించారు. కేసు ఎక్కడికి పోదని, ఈ నెల 11న వాయిదా ఉందని, అప్పుడైనా సక్రమంగా వ్యవహరిస్తారని ఆశిస్తున్నానన్నారు. ప్రభుత్వం మారినప్పుడల్లా గత ప్రభుత్వంలో అధికారులపై కేసులు పెట్టుకుంటూ పోతే ప్రమాదమని ఉండవల్లి ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ అల్లు బాబీ పాల్గొన్నారు. అది సహజంగా జరిగేదే. ఉపకారం చేయాలనుకుంటే ఇప్పుడు కేసీఆర్ గారి టైంలో వీళ్ళు 2018 డిసెంబర్ 31వ తారీఖున కేసు కొట్టేశారు. రామోజీరావు గారి మీద కేసు. దాని మీదే కదా నేను సుప్రీంకోర్టుకి వెళ్ళాను. అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఏం సహకరించింది? ఒకవేళ సహకరించుంటే అది కూడా మనం చెప్పలేము. ఎందుకంటే అప్పుడు కేసీఆర్ గారిది ఆపద్ధర్మ ప్రభుత్వం. ఆయన రాజీనామా చేశాక ఈ కేసు స్టార్ట్ చేశారు వీళ్ళు. వాళ్ళు ప్రాసిక్యూటర్ వచ్చి కూర్చున్నాడు, ఏం మాట్లాడలే. జడ్జి గారు అడిగింది ప్రాసిక్యూటర్ని, ఏమన్నా అంటే ఆయన ఏం మాట్లాడలేదు. కాబట్టి వీళ్ళ వాదన ప్రకారం కేసు కొట్టేస్తున్నాను. అలాగే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఏదో ఉపకారం చేస్తుంది అనుకున్నాం, కానీ డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి టైంలో ఏదైతే హైకోర్టులో అప్పీల్ ఉందో హైకోర్టు అప్పీల్ని విత్డ్రా చేసుకుంటూ ఈ డబ్బుల ఫీజు మొత్తం ఇచ్చేసి డబ్బులు వెనక్కి ఇచ్చేయమని చెప్పి గవర్నమెంటే చెప్పేసింది. అంటే ఇంకా మేము అధికారంలో రాగానే నిన్ను కాపాడతాం అన్నదానికి అర్థం ఏంటంటే డైరెక్ట్గా కేసే లేకుండా చేస్తామని. ఇది ఓపెన్గా ఇది చంద్రబాబు నాయుడు గారు నేను అనుకోవటం చంద్రబాబు నాయుడు గారి హిస్టరీలో ఇంత ఓపెన్గా చేసినటువంటి తప్పు ఇది. ఇంత పూర్వం అయితే మార్గదర్శికి వ్యతిరేకంగానే వెళ్ళాలి. నేను వెళ్ళాను మార్గదర్శికి వ్యతిరేకంగా, అక్కడ కేసీఆర్ని పార్టీ చేయలే. నేను మార్గదర్శి వాళ్ళనే పార్టీ చేశాను. కేసీఆర్ని ఇంప్లీట్ చేయమని అడిగాను. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని ఇంప్లీట్ చేయమని అడిగాను. వాళ్ళని కూడా విచారించి వాళ్ళు ఏం చెప్తున్నారో విని తీర్పు ఇవ్వండి అని అడిగాను. నా ప్రేయరు. ఈవేళ అలా ఉండదు. మీరిద్దరూ కలిసి తప్పు చేశారని వస్తుంది. ఖచ్చితంగా ఇది తప్పే అని ఆల్రెడీ రిజర్వ్ బ్యాంకు నేను వేసినటువంటి కేసులో ఎఫిడేవిటే వేసింది తెలంగాణ కోర్టులో. రిజర్వ్ బ్యాంకు మొత్తం మీరు ఒక్కసారి రిజర్వ్ బ్యాంక్ యాక్ట్ చూసినట్టయితే ఫ్యూచర్ సబ్స్క్రిప్షన్స్ అనేవి ఏం చేయొచ్చు. ఫ్యూచర్ సబ్స్క్రిప్షన్స్ అంటే మేమన్నీ తీసుకుని నేను వ్యాపారం చేసుకుంటే కుదరదు. అసలు చిట్ ఫండ్ కంపెనీ వాళ్ళు వేరే వ్యాపారం చేయకూడదు. అది ఫండమెంటల్ యాక్ట్ 1982 ప్రకారం చిట్ ఫండ్ వ్యాపారం ఎందుకు పెట్టారా మాట? చిట్ ఫండ్లో ప్రజల దగ్గర తీసుకున్న డబ్బుతోటి నేను ఏదైనా రిస్క్ వ్యాపారంలోకి దిగాను అనుకోండి, అది పోతే వీళ్ళ డబ్బులు పోతాయి. అందుకని చిట్ ఫండ్ కంపెనీ వాడు వేరే వ్యాపారం చేయకూడదన్నారు. వీళ్ళు ఓపెన్గా ఏమేమి వ్యాపారాలు వీళ్ళ చిట్ ఫండ్ కంపెనీకి ఉన్నాయో అన్నీ రిజిస్టార్ ఆఫ్ చిట్స్కి ఇస్తున్నారు, వీళ్ళకి ఇస్తున్నారు, కంపెనీస్కి, రిజిస్టార్ ఆఫ్ కంపెనీస్కి. ఈ జరిగింది మాత్రం చాలా. ఇప్పుడు వీళ్ళ దగ్గర ఎప్పుడు చూసినా, ఏ సంవత్సరం బ్యాలెన్స్ షీట్లో చూసినా కనీసం 300 కోట్ల రూపాయలు ఉంటాయి వీళ్ళ దగ్గర మార్గదర్శి అకౌంట్స్లో. ఏంటంటే ఫ్యూచర్ సబ్స్క్రిప్షన్స్ కింద వసూలు చేసిన డబ్బు. ఇంకా విచిత్రం ఏంటంటే వాళ్ళ దీని ప్రకారం లాస్ వస్తూ ఉంటుంది. లాస్ చూపిస్తారు, 50 కోట్లు లాస్ వచ్చింది అని. పైన మాత్రం సర్ప్లస్ ఫండ్స్ 400 కోట్లు ఉంటాయి. చాలామంది ముఖ్యమంత్రులు వస్తుంటారు, పోతుంటారు.
4 సార్లు ముఖ్యమంత్రి చేసిన వాడు ఎవడో లేడు. మీ రికార్డు ఎవడో బద్దలు కొట్టలేడు. మీరు ఇటువంటి పనులు చేసేటప్పుడు కొద్దిగా ఆలోచించి చేయండి. ఉపకారం చేయాలనుకున్నా సరే వితిన్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ మొరాలిటీ. పబ్లిక్ ఏమనుకుంటారో అనేటువంటి ఒక ఆలోచనలో మీరు నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నా. లోతట్టు ప్రాంతాల్లోని బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ప్రస్తుతం కురుస్తున్న అకాల వర్షాల కారణంగా నేట మునిగి ఇబ్బందులు పడుతున్న స్థానిక 45వ డివిజన్ ఇందిరానగర్, శ్రీలంక ప్రాంతాల్లోని ప్రజలకు ఆయన పరామర్శించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం భవానీ చారిటబుల్ ట్రస్ట్ రాజమండ్రి పార్లమెంట్ కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి కొయ్యల రమణ సంయుక్తంగా సమకూర్చిన నిత్యావసరాల కిట్లను సుమారు 250 కుటుంబాలకు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొయ్యల రమణ, రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు తదితర నాయకులతో కలిసి పంపిణీ చేశారు. ఆదిరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం కురుస్తున్న వర్షాల పట్ల తాము తమ ప్రభుత్వం చాలా అప్రమత్తంగా ఉందన్నారు. వర్షాల కారణంగా నగరంలో నేట మునిగిన ప్రాంతాలను పర్యవేక్షించి స్థానిక ప్రజలకు కావాల్సిన చర్యలను చేపట్టాలని ఎప్పటికప్పుడు అధికారులకు సూచిస్తున్నామన్నారు. వైరల్ ఫీవర్లు వ్యాప్తి చెందకుండా చూడాలని, ఆయా ప్రాంతాల్లో నిత్యం పారిశుద్ధ్యం నిర్వహణ చేపట్టాలని, దోమలు వ్యాప్తి చెందకుండా ప్రతిరోజు సాయంత్రం నగరంలోని అన్ని ప్రాంతాల్లో ఫాగింగ్ చేపట్టాలని నగర పాలక సంస్థ అధికారులకు సూచించామన్నారు. గత ప్రభుత్వంలోని ప్రజా ప్రతినిధులు ఇటువంటి లోతట్టు ప్రాంతాలపై దృష్టి పెట్టకుండా అనాలోచిత పనులను చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందన్నారు. విజయవాడలో వరదల నేపథ్యంలో చోటు చేసుకున్న ఘటన పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. విజయవాడలో సహాయక చర్యల కోసం రాజమండ్రి నగర పాలక సంస్థ నుంచి సిబ్బంది వెళ్లినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో 45వ వార్డు ఇందిరానగర్ ఈ అకాల వర్షాల వల్ల గత నెల రోజులుగా కూడా నీట మునిగే ఉంటా ఉంది. మనం చూస్తా ఉన్నాం అనేకమైన వైరల్ ఫీవర్స్ ఎక్కడ చూసినా కూడా నగరంలో. ఇక్కడ నీట మునగడం వల్ల అనేక మంది అనారోగ్య పాలు కూడా అవుతూ ఉన్నారు. గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు నీట మునుగుతూ ఉంది? రోడ్లను సరిచేయాలి, డ్రైనేజ్ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని ఆలోచన ఏనాడు కూడా వాళ్ళకి లేదు. లేకుండా ఈ బలహీన వర్గాలు నివసిస్తున్న ప్రాంతాలని నిర్లక్ష్యం చేసి అనవసరమైన చోట ఉన్న డబ్బులన్నీ కూడా వెచ్చించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యని అవగాహన చేసుకున్నాం, ఏ విధంగా సరిచేయాలనే దాని మీద ఆలోచించడం జరిగింది. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారిని తీసుకొచ్చాం. ఈ సమస్యను అతి దగ్గరలోనే ప్రక్షాళన చేసే బాధ్యత ఎన్డీఏ కూటమిగా మేము తీసుకుంటా ఉన్నాం. ఆ వ్యవధిలో వీరికి ఏ విధమైన అనారోగ్య పాలు అవ్వకుండా శానిటేషన్ సిబ్బందిని తగు జాగ్రత్తలు తీసుకోమన్నాం. బ్లీచింగ్తో పాటు ఫాగింగ్ కూడా చేస్తూ వారికి ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు హెల్త్ సెక్రటరీస్ కూడా ప్రతి ఇంటిని కూడా సర్వే చేసి ఆరోగ్యంగా ఉన్నారా, అనారోగ్య పాలు అవుతా ఉన్నారా అన్నది కూడా ఎప్పటికప్పుడు సమీక్షించమని కూడా హెల్త్ డిపార్ట్మెంట్ వారికి కూడా చెప్పడం జరిగింది. ఎప్పటికప్పుడు వ్యక్తిగత జాగ్రత్తలు కూడా తీసుకోవాలని కూడా ప్రజలకు తెలియజేసే కార్యక్రమం ఈ రాజమండ్రి సిటీలో తీసుకున్నాం. ఏదేమైనా ఒకటే నేను ప్రజలను కోరుతా ఉన్నాం, మీకు సమస్య వచ్చినప్పుడు అది ఎలాంటి సమస్య అయినా మీ దగ్గర, మీ గుమ్మం దగ్గర కనబడే వ్యక్తులు ఎన్డీఏ కూటమి నాయకులు. మీరు ఆ అంశాన్ని గుర్తించండి, ఎవరు మనకి సాయం చేస్తూ ఉన్నారన్నది. ఈ రోజున ఏదైతే నీట మునిగిన ప్రాంతంలో సహాయ కార్యక్రమం చేస్తున్నామో అది ప్రభుత్వ పరంగా చేస్తున్న కార్యక్రమం కాదు. ఇది వ్యక్తిగతంగా ఇక్కడ మాజీ కార్పొరేటర్ గారు ఉన్న రమణ గారు, అలాగే మా భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఇరువురు సంయుక్తంగా ఇక్కడ ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ మేము ఇచ్చే సాయం. అంటే ప్రభుత్వాల పరంగా చేసే కార్యక్రమం వాళ్ళు చేస్తూ ఉన్నా మేము మరలా మా వ్యక్తిగతంగా మా ట్రస్టుల ద్వారా మేము కూడా చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళకి కాస్త ఈ విధంగా చేయడం వల్ల ఊరట కలుగుద్దనే భావనతోటే చేస్తూ ఉన్నాం. మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయ సాధనకు కృషి చేస్తామని మాజీ ఎంపీ మార్గాని భరత్రాం పేర్కొన్నారు. సోమవారం రాజమహేంద్రవరం మార్గాన్ని ఎస్టేట్స్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మాజీ ఎంపీ మార్గాని భరత్రాం మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అమలు చేయడంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆదర్శనీయులని అన్నారు. ఆయన పాలనలో రాష్ట్రంలో అద్భుతమైన సంక్షేమ పథకాలు అమలు చేశారని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ పథకం దేశంలో వివిధ రాష్ట్రాలలో అమలు చేస్తున్నారని తెలిపారు. అలాగే పేద మధ్యతరగతి విద్యార్థులు ఉన్నత చదువుకునేందుకు ఫీజు రియంబర్స్మెంట్ పథకం పెట్టి పేద విద్యార్థులను ప్రోత్సహించారని తెలిపారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కడుపున పుట్టిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో సుభిక్షమైన పాలన అందించారని కొనియాడారు. తండ్రి ఆశయ సాధనకు జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో ప్రకృతి విలయ తాండవం చేస్తుందని అన్నారు. 2014లో హుదూద్ తుఫాన్ వచ్చి విశాఖపట్నం సర్వనాశనం అయిందని, ప్రస్తుతం విజయవాడ వర్షాలతో అతలాకుతలం అవుతుందని వివరించారు. విజయవాడలో 20 అడుగుల ఎత్తులో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలో కరకట్ట నిర్మించడం వలన ముంపు నుంచి ప్రజలు రక్షణ పొందారని అన్నారు. పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, నగర అధ్యక్షుడు అడప శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ సహాయక చర్యలలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా నుంచి ఆహార పదార్థాలు, వాటర్ ప్యాకెట్లు, పాలు, బ్రెడ్, క్యాండిల్స్, అగ్గిపేటలు పంపుతున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. సోమవారం స్థానిక వై జంక్షన్లో ఉన్న కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో స్వచ్ఛంద సంస్థలు, కంపెనీ ప్రతినిధులతో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటికే విజయవాడకు 20,000 పాల ప్యాకెట్లు, జిల్లా నుంచి 2 లక్షల వాటర్ ప్యాకెట్స్, 10,000 పులిహోర పొట్లాలు, 20,000 అగ్గిపెట్టెలు, 20,000 కొవ్వొత్తులు, 75,000 బిస్కెట్ ప్యాకెట్లు, 50,000 బ్రెడ్ ప్యాకెట్లు పంపేందుకు ఏర్పాటు చేసినట్లు వివరించారు. స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం వద్ద పాల వాహనానికి రాజమహేంద్రవరం సాయికృష్ణ థియేటర్ వద్ద పులిహోర పొట్లాలను తీసుకుని వెళ్లే వాహనానికి కలెక్టర్ ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ విజయవాడలో ఎన్నడూ లేని విధంగా వరదలు వచ్చి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జిల్లాలో స్వచ్ఛంద సంస్థలు దాతల నుంచి ఆహార పదార్థాలు సేకరించి విజయవాడకు పంపుతున్నట్లు తెలిపారు. అక్కడి ప్రజలు కోలుకునే వరకు మానవతా దృక్పథంతో సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి సహకరించిన వారందరికీ కలెక్టర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జన హృదయాలలో అద్వితీయ నాయకుడు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి అని రాష్ట్ర పచ్చదనం సుందరీకరణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ చందన నాగేశ్వర్ కొనియాడారు. వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న ఆయన కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. పేద మహిళలు, వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చందన వైఎస్ఆర్ అంటే 3 అక్షరాల పేరు మాత్రమే కాదు, కోట్లాది తెలుగు ప్రజల నమ్మకం. తెలుగు నేలపై వైఎస్ఆర్ చెరిగిపోని జ్ఞాపకం. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తున్నాను. ఆంధ్ర ప్రజలకు ఏ నాయకుడు చేయని సంక్షేమ పథకాలను వైఎస్ రాజశేఖర రెడ్డి అమలు చేశారని గుర్తు చేశారు. ఆరోగ్యశ్రీ, పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, అర్హులైన వారికి పెన్షన్ పథకం, ఎన్నో నీటిపారుదల ప్రాజెక్టులు, ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు ఆవిర్భావానికి ముఖ్య కారకుడు వైఎస్ఆర్ అని ప్రస్తుతం అపర భగీరథుడిగా పేరు పొంది జన హృదయాల్లో శాశ్వత ముద్ర వేసుకున్న నాయకుడు వైఎస్ఆర్ అన్నారు. అనంతరం మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ చేతుల మీదుగా వృద్ధులకు, మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నక్కా రాంబాబు, జేసీఎస్ రూరల్ ఇన్ఛార్జీలు రాజమౌళి, తాడల చక్రవర్తి, విష్ణుమూర్తి, బొప్పన సుబ్బారావు, అంగాడ సత్యప్రియ, సరితారాణి, రేలంగి సత్యనారాయణ, చీరారాజు, వీరభద్రయ్య, తిరుమల శెట్టి శ్రీనివాస్, పసలపూడి శ్రీనివాస్, బద్దెన అప్పారావు, సఫారీ నాయుడు, బొమ్ము శ్రీను, సబ్బెళ్ల విజయదుర్గ రెడ్డి, దుంప చంద్రారెడ్డి, కాపు బాను, పెరుమాక సునీల్, రామారెడ్డి, రొక్క వంశీ, కృష్ణారెడ్డి, కామరాజ్, ఇమాం బాబీ తదితరుల నాయకులు పాల్గొన్నారు. ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతి సందర్భంగా మన రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ఇక్కడ ఉన్న మా యొక్క కార్యాలయంలో రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, అలాగే మరియు మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అందరూ ఇక్కడ పాల్గొని రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఎందుకంటే అండి, ఈరోజు మనం చూసుకుంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనే వ్యక్తి తెలియని వ్యక్తి ఈ ఆంధ్ర రాష్ట్రంలో లేరు. ఎందుకంటే ఆయన మరణించిన తర్వాత ఎంతోమంది ఆయన యొక్క అభిమానులు, ఎంతో ముప్పు పొందిన వాళ్ళు కూడా ఆయన యొక్క మరణవాట విని ఎంతో బాధగా గుండాగి పగిలి చనిపోయిన వారు కూడా ఉన్నారు. ఆ సమయంలోనే మన జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని విడిచి బయటికి వచ్చి ఆయన ఒక కొత్త పార్టీ, అదే వైఎస్ఆర్ పార్టీ పెట్టి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంతా నాడు తిరిగి ప్రతి ఒక్క అడుగు ముఖ్యమంత్రి అవడానికి కారణం అయ్యి ఈరోజు ప్రతి ఒక్క గుండెల్లో కూడా నిలిచడం కారణం ఆ రోజు
రాజశేఖర రెడ్డి గారు చేసిన, అప్పట్లో మనం చూసుకుంటే డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు కూడా మనకి వేమగిరి నుంచి అక్కడ కడిపిలంక వెళ్ళే గోదావరి గట్టును కూడా అప్పట్లో ఆయన సందర్శించి ఇంత ప్రమాదం ముంచుకొస్తుందని ముందు చూపుదని చూసి ఆనాడే కూడా ఎన్నో కోట్లు పెట్టి ఒక గోడలా కడితే అది కూడా మనకి ఈరోజు ముప్పు పోకుండా ఉన్నాం. అంతే ఆనాడు చేసిన ముందు ఆలోచన ఈరోజు మనకి భావితరాలకి ముందడుగు వస్తున్నాం. అలాంటి ఎంతోమంది మహనీయులు ఉన్న మన రాష్ట్రం, అలాంటిది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి ఈరోజు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చిన మా రాజమండ్రి రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ, పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని పలువురు పవన్ కళ్యాణ్ అభిమానులు ఆకాంక్షించారు. స్థానిక 13వ డివిజన్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ధానవాయి బాబు ఆలయంలో పవన్ కళ్యాణ్ ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుతూ పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాజీ కార్పొరేటర్ కప్పల వెలుగు కుమారి, డివిజన్ జనసేన పార్టీ జన సైనికుడు బుర్రె శ్రీనివాస్, టీడీపీ నాయకులు బొర్రా చిన్నిబాబు, రామినేని మస్తాన్ చౌదరి, రాయి అప్పన్నబాబు, ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ నగర అధ్యక్షులు వైదేవి ప్రసాద్ తదితరులు స్వామివారికి పాలాభిషేకం చేసి 108 కొబ్బరికాయలు కొట్టారు. అనంతరం బుర్రె శ్రీనివాస్, బొర్రా చిన్ని మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకొని ప్రతి ఏటా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించేవారమని, అయితే ఈ ఏడాది ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా విజయవాడలో చోటు చేసుకున్న ఘటన నేపథ్యంలో నిరాడంబరంగా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. పవన్ కళ్యాణ్ కలకాలం ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చిన్ని, శివ, రామకృష్ణ, కొండ, బత్తిన భాస్కర్, పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొన్నారు. జనసేన పార్టీ ఇన్ఛార్జి 13వ వార్డు. అలాగే ఈరోజు మన కొనిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ ఈ జ్ఞానవ గుడి దగ్గర కొబ్బరికాయలు కొట్టి ఆయన ఆశీస్సులు పొందించాలని ఇచ్చాము. అలాగే పాలాభిషేకం చేసి ఇంకా కార్యక్రమం కూడా జరిగింది. ఈరోజు కూటమిలో భాగంగా మన కొనిదెల పవన్ కళ్యాణ్ గారు మరి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు ఆయన తెలియజేస్తూ, డిప్యూటీ సీఎంగా మొదటి పుట్టినరోజు ఇది ఆయనకి. మరి రాష్ట్రంలో అనేకమైన అడుగు బలహీన వర్గాలకి మరి ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఉంటూ ప్రజలకి మరిన్ని సేవలు చేయాలని కోరుకుంటూ, అలాగే రాబోయే దినాల్లో కూడా ఇంకా రాజకీయంగా ఎదగాలని కోరుకుంటూ ఎన్డీఏ ప్రభుత్వం తరఫున, అలాగే మరి 13వ వార్డు జన సైనికులు ఎవరైతే మన బుర్రె శ్రీనివాస్ గారు, బ్యానర్వాస్ గారు ఉన్నారో ఆయన ఆధ్వర్యంలో కూటమి నాయకులు అందరూ కలిసి ఈ విధంగా పుట్టినరోజు సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఎన్నేళ్లైనా డాక్టర్ వైఎస్ఆర్ పాలన స్మృతులు చెక్కు చెదరని మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి ఆశయ సాధనకు కృషి చేయడమే ఆయనకు మనం ఇచ్చే ఘనమైన నివాళి అని రాజమండ్రి పార్లమెంట్ వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, రూడా మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి అన్నారు. డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక తిలక్ రోడ్డు పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో సోమవారం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా హాజరైన రౌతు, మేడపాటి, గూడూరి మాట్లాడుతూ సంక్షేమం, ఆరోగ్య ప్రదాత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని, ఆయన పాలన జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. వైఎస్ఆర్ జ్ఞాపకాలు చెక్కు చెదరలేదని, చేవెళ్లలో మొదలుపెట్టిన పాదయాత్రతో ప్రజా సమస్యలు తెలుసుకొని సంక్షేమ, ఆరోగ్య ప్రదాతగా చిరస్థాయిగా జనం గుండెల్లో నిలిచారన్నారు. ఆయన ఆశయ సాధనలో భాగంగా జగన్మోహన్ రెడ్డి సంక్షేమ రాజ్యాన్ని తీసుకొచ్చారన్నారు. తిరిగి పార్టీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందన్నారు. గూడూరి రాధిక, బురిడి త్రిమూర్తులు, అడప అనిల్, స్వరూప్ నాయకులు స్వరూప్, జంగం సుబ్బారావు, విజయ్ కుమార్ తదితరులు ప్రసంగించారు. నాయకులు వంకాయల సత్యబాబు, బాల శ్రీధర్, సుంకర అంజిబాబు, బళ్ళా శ్రీనివాస్, దాసరి సాంబశివరావు, ప్రసాద్, అన్నపూర్ణరాజు, గుత్తిల భాస్కర్, మార్గాని బుచ్చి, గౌస్ మాస్టర్లు, శ్రీనివాసరాజు, రామకృష్ణ, ఆటో యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యశ్రీ ఆంధ్రప్రదేశ్ని వైపు చూసే విధంగా ఆయన గొప్ప పథకాన్ని ప్రారంభించడమే కాక మనిషికి జీవితాన్ని ఆరోగ్య భద్రత ఇవ్వడమే కాకుండా మనిషి జీవనానికి కావాల్సినటువంటి పేదవాళ్ళు ఈ దేశం బాగుండాలంటే విద్యాపరంగా బాగుండాలి, విద్య బాగుంటే సమాజం అంతా కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పి, డబ్బు లేక ఎవరు కూడా మానేయకూడదని చెప్పి, ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పి ప్రతి వాళ్ళు కూడా చదువుకుంటే వాళ్ళ కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుంటే దేశం బాగుంటుంది అని ఆలోచించి ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమం పెట్టినటువంటి ఘనత కూడా దివంగత రాజశేఖర రెడ్డి గారు. అలాగే ఇంకా మరి ఇవాళ బహుశా ఆయన గురించి చెప్పాలంటే ఈ పెన్షన్స్ ఇప్పుడు ఇస్తున్న పెన్షన్స్ లో 80% నాకు నేను ఎమ్మెల్యే అయినప్పుడు రాజమండ్రిలో 2,000 పెన్షన్ ఉంది, ఆయన వచ్చిన 20,000 పెన్షన్ ఇచ్చారు. అంటే దాన్ని బట్టి మీరు ఆలోచించి యావత్ దేశంలోనే 60-70 లక్షల పెన్షన్ ఆయన అప్పుడే ఇచ్చారు.
ఆయన ఒక మాట అనేవాడు, ప్రతి వాళ్ళ దేశంలో భద్రతగా ప్రతి ఇంటికి నేను మీ ఇంటి కొడుకుగా ఇవాళ మనం చూస్తున్నాం. 9 మాసాలు మోసి కనిపించినటువంటి బిడ్డలు ఎవరు కూడా చూడనటువంటి రోజు ఏమంటే ఎక్కడ ముసుగు బతుకుందండి అనేది కూడా నా కొడుకుగా ప్రతి వాళ్ళకి కూడా పెన్షన్ శాంక్షన్ చేసిన ఘనత ఎవరిదంటే రాజశేఖర రెడ్డి. 5 సంవత్సరాలు 3 నెలలు మాత్రమే ముఖ్యమంత్రిగా చేసినా కూడా ఆయన జ్ఞాపకాలు చెక్కు చెదరకుండా మన మధ్యలో ఉన్నాయి. 1600 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఏప్రిల్ 3న చేవెళ్ళలో ప్రారంభించి ఇచ్చాపురం వరకు కూడా సుమారుగా 68 రోజులు ఈ పాదయాత్రని నిరాటంగా జరిపి ప్రజల సమస్యలను తెలుసుకుని ప్రజలు ఏ ఇబ్బందులు పడుతున్నారు, ఎలా సతమతం అవుతున్నారు, ఆర్థిక పరంగా వైద్యపరంగా కూడా ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో కూడా గమనించి మంచి సంక్షేమ పథకాలని ఆరోగ్య పథకాలని రూపకల్పన చేసిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అద్భుతంగా పరిపాలన చేసి సంక్షేమం ఆర్థికంగా అభివృద్ధి సాధించి చేశారు. కేవలం కొన్ని సాంకేతిక లోపాలు, వ్యవస్థాగత లోపాల వల్ల మనం అధికారం కోల్పోయాం. అధికారం అనేది శాశ్వతం కాదు. మనం ఎప్పుడు కూడా అధికారం గురించి ఒప్పర్లాడకుండా ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల మనసును తెలుసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఒక కారణం జరగడం అంటే ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి ఎంతో మంది ప్రజలకి దేవుడి కింద నిలబడి పేదరికం అడ్డు లేకుండా, పేదరికం వల్ల అంటే హెల్త్ కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకుని వచ్చి ఆరోగ్యశ్రీ పెట్టి ప్రజల గుండెల్లో మరి దేవుడి కింద నిలిచిపోయారు. మరి ఈ రోజున ఎంతో మంది పిల్లలు హైయర్ ప్రొఫెషన్స్ లో సెటిల్ అయ్యారంటే అది ఖచ్చితంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. చాలా మరి ఆ రోజుల్లో ఫీజు రియంబర్స్మెంట్ తీసుకుని వచ్చి మరి ఆళ్ళు ఇంజనీరింగ్ చదవనివ్వండి, డాక్టర్ చదవనివ్వండి. రీసెంట్ గా కూడా మన మున్సిపల్ కమిషనర్ గారు అయిన దినేష్ కుమార్ గారు కూడా ఆయన నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక చదవ వల్ల నేను ఫీజు రియంబర్స్మెంట్ చదువుకున్నానని చెప్తుంటే నిజంగా ఆనందం ఎంతో కాదండి. ఈరోజు చదువుకి ఆరోగ్యానికి గొప్ప విలువనిచ్చి గొప్ప వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మాజీ ముఖ్యమంత్రి, ప్రజల హృదయ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా రాజమండ్రి నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్థానిక పేపర్ మిల్ ఎదురుగా ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన అందించిన సేవలు, అమలు చేసిన పథకాలను కొనియాడారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి నగర కాంగ్రెస్ అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్, కాంగ్రెస్ నాయకుడు టీకే విశ్వేశ్వరరెడ్డి, మార్టిన్ లూథర్, బెజవాడ రంగా, అబ్దుల్లా షరీఫ్, డాక్టర్ సుధాకర్, మహిళా నాయకురాలు మోత శారద, కిషోర్ కుమార్ జైన్ మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి జనహృదయ నేత అని కొనియాడారు. ఆయన చిరకాల కోరిక రాహుల్ గాంధీని ప్రధానిగా చేయటమని, అందరూ కలిసి రాహుల్ని ప్రధానిని చేయటం ద్వారా వైఎస్ఆర్ కోరిక నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా టీకే విశ్వేశ్వరరెడ్డి సౌజన్యంతో ఏర్పాటు చేసిన రగ్గులను పేదలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బత్తెన చంద్రరావు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్డర్ బాబీ, మండరాజు, బండారు వెంకన్న, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజల గుండెల్లో ఎప్పుడు చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి పేర్కొన్నారు. రాజానగరం వైఎస్ఆర్ జంక్షన్ వద్ద డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతిని పురస్కరించుకొని రాజానగరం మండల నాయకులతో కలిసి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జక్కంపూడి మాట్లాడుతూ నాయకుడు అంటే ఏ విధంగా ఉండాలి, ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలి, ప్రజలకు ఏం చేస్తే సంక్షేమం, అభివృద్ధి ఫలాలు అందుతాయని చేసి చూపించిన మహానాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నారు. పేదరికం వల్ల చికిత్స అందక ఏ ఒక్కరూ మరణించకూడదన్న మహానాయకుడి సంకల్పమే ఆరోగ్యశ్రీ ఎందరో అభాగ్యులకు ఆయువు పోసిందని, డాక్టర్గా ఎందరెందరికో ప్రాణదానం చేసిన వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా మరెందరో పేదల ప్రాణాలకు కొండంత అండై నిలిచారన్నారు. రైతులకు రుణమాఫీతో పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించి రైతులందరికీ ఎంతో మేలు చేశారన్నారు. చంద్రబాబు వ్యవసాయం దండగా అంటే పండుగగా చేసి రైతు బాంధవుడిగా వైఎస్ రాజశేఖర రెడ్డి అయ్యారన్నారు. రాజానగరం మండల కన్వీనర్ దోలం పెద్ద, వార్డు శ్రీనివాసరావు, ఆకుల శ్రీను, కొల్లి వీర్రాజు, కుందేటి ప్రసాద్, సంగీత ప్రసాద్, వల్లభశెట్టి వెంకటరమణ, పిడుగు శ్రీనివాస్, వార్డు మెంబర్లు, వివిధ గ్రామ సర్పంచులు పాల్గొన్నారు. రైతు బాంధవుడు అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి
డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతి రోజున మనం నిర్వహించుకుంటున్నాం. నాయకుడు అంటే ఏ విధంగా ఉండాలి, నాయకుడు అంటే ప్రజలకు ఏ రకమైనటువంటి మేలు చేయాలి, ప్రజలకి ఏం చేస్తే వారికి సంక్షేమం అభివృద్ధి ఫలాలు అందుతాయి అన్నది చేస్తున్నటువంటి మహానాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఆరోగ్యశ్రీ పథకం ప్రపంచ దేశాల్లోనే ఒక చర్చనీయాంశంగా అయ్యి ఒబామా వంటి వారు ఇక్కడికి దాని మీద స్టడీ చేయడం పంపిస్తే రాజశేఖర రెడ్డి గారి యొక్క గొప్పతనం మనకి అందులోనే కనిపిస్తుంది. సాధింపులు వేధింపులు లేనటువంటి రాజకీయం నడిపింది డాక్టర్ వైఎస్ఆర్ అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. శత్రువునైనా కూడా ప్రేమతో పలకరించేటటువంటి ఆలోచన రాజశేఖర రెడ్డి గారికి ఉండేది. ఇవాళ ఈ నాయకులకి వైఎస్ఆర్ నాయకులు వేధించడమే ముఖ్యోద్దేశంగా ఉంది. మహిళల మీద ఎన్ని రకాల దమనకాండ జరుగుతున్నా కూడా నిర్లిప్తత వహిస్తూ ఎంతోమంది మహిళలు ఇబ్బందులు పడుతున్నా కూడా గుర్తించినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే తూర్పుగోదావరి జిల్లా ఏఎస్పీగా శ్రీనివాసులు ప్రజలకు పోలీస్ శాఖకు అందించిన సేవలు చిరస్మరణీయమని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ కొనియాడారు. స్థానిక రివర్బే ఫంక్షన్ హాల్లో ఆదివారం ఏఎస్పీ శ్రీనివాసులు పదవి విరమణ సందర్భంగా సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో రాజకీయాలకు అతీతంగా విధి నిర్వహణ చేసి అందరి మన్ననలు పొందారన్నారు. సమాజంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపి ప్రజల శాంతి భద్రతలను కాపాడిన పోలీస్ అధికారిని అభినందించారు. ఒక పోలీస్ అధికారిగా తన విధి నిర్వహణలో ఎంతోమంది బాధితులకు న్యాయం చేస్తారన్నారు. చట్టాన్ని ప్రజా సంక్షేమానికి సమాజ శ్రేయస్సుకు ఉపయోగించి పోలీసు ఉన్నతాధికారుల మన్ననలు పొందడం గొప్ప విషయమన్నారు. ఒక పోలీసు ఉన్నతాధికారిగా శ్రీనివాసులు సేవలు ఎంతో మంది జీవితాలను మార్చాయన్నారు. అనంతరం ఏఎస్పీ శ్రీనివాసులతో పాటు ఆయన సతీమణికి ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ జనసేన పార్టీ నాసేన కోసం నా వంతు కమిటీ కోఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పట్టు వస్త్రాలు పూలమాలలతో సత్కరించారు. జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ తదితరులు పాల్గొన్నారు. జనసేన అధినేత డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రాజమహేంద్రవరం 2వ వార్డు మున్సిపల్ స్కూల్లో జనసేన నాయకులు మానే ఆదిబాబు, వీర శ్రీకృష్ణ, భగవాన్, కోల వీరభద్రరావు ఆధ్వర్యంలో కేక్ కటింగ్, మొక్కలు నాటే కార్యక్రమం ఘనంగా జరిగింది. పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు. జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు వై శ్రీను పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ చేసి విద్యార్థులకు మొక్కల పంపిణీ కార్యక్రమం, పుస్తకములు, పెన్నులు, పెన్సిళ్ల కిట్, స్వీట్స్ పంచడం జరిగింది. అలాగే స్కూల్ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి జనసేన జిల్లా కమిటీ, నగర కమిటీ సభ్యులు, జనసేన నాయకులు, జన సైనికులు, స్థానిక నాయకులు, ఎన్డీఏ కూటమి, టీడీపీ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. మా అధినేత, మా ఆరాధ్య దైవమైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు జన్మదిన సందర్భంగా మేము ఏనాటి నుంచో కోరుకుంటున్నట్టు ఈరోజు రాష్ట్ర ప్రజలకి ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నందుకు రాష్ట్ర ప్రజలందరి తరపున కూడా ఆయన ఒకటే పిలుపునిచ్చారు. నా బర్త్డే సందర్భంగా రాష్ట్రాన్ని క్లీన్ ఆంధ్ర, గ్రీన్ ఆంధ్రగా మీరందరూ నాకు ఇచ్చే పుట్టినరోజు గిఫ్ట్ అదే అనుకుంటాను. మీరందరూ కూడా ఆ కార్యక్రమంలో ఎన్డీఏ సంబంధించిన భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అలాగే జనసేన నాయకులు, వీర మహిళలు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క మహోత్తరమైన కార్యక్రమాన్ని ఆయన పిలిపివ్వడం జరిగింది. దానికి సంబంధించి నిన్నటి నుంచి రాజమండ్రి సిటీలో జనసేన పార్టీ తరఫున చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు మానే ఆదిబాబు, భగవాన్ వాళ్ళ మిత్ర బృందం ఆధ్వర్యంలో 2వ వార్డులో మన స్కూల్లో సంబంధించి వాటిలో మొక్కల పెంపకం, అంతేకాకుండా వాళ్ళకి సంబంధించిన స్టూడెంట్కి సంబంధించిన అన్ని వస్తువులు కూడా ఏదైతే బుక్స్ కానీ వాళ్ళకి కావాల్సిన నీడ్స్ ఏది ఉంటే అవన్నీ కూడా ఈరోజు అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజున రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నో సేవా కార్యక్రమాల్లో నిన్నటి నుంచి కూడా జరుగుతున్నటువంటి అనేక సేవా కార్యక్రమాల్లో ఈ రోజున రాజమహేంద్రవరంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానీ,
ఉచిత అన్నదాన శిబిరాలు కానీ, పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా జనసేన పార్టీ పిలుపు మేరకు ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ వేసవి తలపించే విధంగా ఉష్ణోగ్రతలు పెరిగిన దానికి జనసేన పార్టీలో మూల సిద్ధాంతాల్లో ఒకటైనటువంటి పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని పార్టీ పిలుపునివ్వడం, అలాగే చుట్టుపక్కల పరిసరాలని పరిశుభ్రత చేసేటువంటి కార్యక్రమాన్ని పిలుపునివ్వడం, ఈ సేవా కార్యక్రమాలతో పాటు ఈ ప్రజాహితమైనటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజున స్థానిక 2వ వార్డులో మానే ఆదిబాబు గారు, భగవాన్ గారు వారి యొక్క మిత్ర బృందం సహాయ సహకారాలతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని స్కూల్ పిల్లలకి వారికి అవసరమైనటువంటి పుస్తకాలు కానీ, పెన్స్ కానీ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. మరి ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నటువంటి జనసేన పార్టీ మా తోటి అభిమానులకి, కార్యకర్తలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాజమహేంద్రవరం జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రతిభ గల విద్యార్థులకు, పేద విద్యార్థులకు సాయం అందించడం, ఉత్తమ ఉపాధ్యాయులను గుర్తించి సన్మానించడం, ఇతర సామాజిక సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ 8 వసంతాలు పూర్తి చేసుకున్న రాజమహేంద్రి చారిటబుల్ ట్రస్ట్ సేవలు ప్రశంసనీయమని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. నిస్వార్థ సేవ, సామాజిక దృక్పథం మెండుగా ఉన్న వ్యక్తులు ఈ ట్రస్ట్లో ఉండడం వలన విజయవంతంగా 8 ఏళ్లు పూర్తి చేసుకుని 9వ సంవత్సరంలోకి అడుగు పెట్టగలిగిందని అన్నారు. ట్రస్ట్ 8వ వార్షిక వేడుకలు స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనంద్ కళా కేంద్రంలో రెడ్డిబాబు అధ్యక్షతన ఆదివారం రాత్రి నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆదిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తుందని, అయితే ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు, ట్రస్టులు తమ కార్యకలాపాలు కొనసాగిస్తూ ఉంటే సమాజంలో అందరూ అభివృద్ధి చెందడానికి వీలవుతుంది. ప్రభుత్వం డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ రామచంద్ర, తిరుమల స్కూల్ నున్న సురేష్, ఆర్యపురం బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు, ఇన్నీసుపేట బ్యాంక్ చైర్మన్గా కోళ్ల బాబు తదితరులను సత్కరించారు. తెంటు సత్యనారాయణ, చలుమూరి సత్యనారాయణ, ధనరాజు, సిరిపురపు రమేష్, నర్సిపల్లి హారిక, కె గోవింద్, కిర్ల తాతారావు, మిరుపుల శ్రీనివాసరావు, మానవతా సేవా సమితి కృష్ణప్రసాద్, ఆదిరెడ్డి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ ట్రస్ట్ అన్నది 8 సంవత్సరాలు, అసలు 8 నిమిషాలు కూడా ఉండదు. కానీ 8 సంవత్సరాలు ఉన్నారంటే నిస్వార్థంగా వీళ్ళందరూ కూడా సమాజానికి ఏదో ఒక సేవ చేయాలి, తద్వారా సమాజంలో మార్పు తీసుకురావాలి అనే ఒక ఆలోచనతో చేస్తా ఉన్నారు. మీకు ఒకటే చెప్తాం, ప్రభుత్వాలు వారి యొక్క బాధ్యత నిర్వర్తిస్తారు, కానీ ప్రభుత్వానికి ప్రజలకి మధ్యన వారధి కింద ఇలాంటి ట్రస్టులు వారి యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూనే ఉండాలి. అది మీరు అనునిత్యం చేయవలసిన కార్యక్రమం. ఈరోజు ఉదాహరణ తీసుకుందాం, విజయవాడలోనే నేను అసలు ఈ యొక్క ప్రసంగానికి ముందు ఏదైతే ఈ యొక్క అకాల వర్షాల వల్ల, ఈ వరదల వల్ల ప్రాణాలు కోల్పోయిన వాళ్ళందరికీ కూడా ఈ యొక్క వేదిక ద్వారా మన అందరి యొక్క ప్రగాఢ సానుభూతి తెలియచేసి, నేను అందరికీ కూడా మన అందరి తరఫున ప్రగాఢ సానుభూతి తెలియచేస్తూ, అక్కడ విజయవాడలో మీరు చూస్తూ ఉన్నారు 40 సంవత్సరాలుగా ఇప్పుడు కనివిని ఎరిగిన రీతిలో ఆ వర్ష క్లౌడ్ బర్స్ట్ లాగా జరుగుతూ ఉంది అని అంటే చాలా దురదృష్టకరం. ప్రభుత్వాలు వారి పనాలు చేస్తా ఉన్న స్వచ్ఛంద సంస్థలు వారందరికీ కూడా కాలుకి మొక్కాలి. స్వచ్ఛంద సంస్థలు ఎక్కడికక్కడ వారు ప్రాణాలని పణంగా పెట్టి ఈ రోజు వారి యొక్క ప్రజల్ని ఆదుకుంటున్నారు కాబట్టి అక్కడ ప్రజలందరూ సురక్షితంగా ఉన్నారు. వీరి యొక్క ట్రస్ట్ కార్యక్రమాలు దినదిన అభివృద్ధి చెందాలని, ఏదైతే రాజమహేంద్రవరానికి రాజమహేంద్రి చారిటబుల్ ట్రస్ట్ ఒక వరం కింద మారుతా ఉంది. దాని యొక్క సేవలు దినదిన అభివృద్ధి చెందుతూ ప్రజలకి మరింత చేరువవుతూ మీ యొక్క కార్యక్రమాలతో జనాల యొక్క ప్రేమని, అభిమానాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వ్యాపార రంగంలోనూ కూడా రాణిస్తూ ఆయన భార్యని మేయర్ చేసి, ఆయన శాసన మండలి సభ్యుడై, నా భార్యని ఆయన కోడల్ని ఎమ్మెల్యే చేసి, ఈ రోజు నన్ను కూడా ఎమ్మెల్యే కింద చేయగలిగారు అని అంటే కృషితోటి ఏదైనా సాధించగలుగుతాం. ఇక్కడున్న ఉపాధ్యాయులు కూడా నేను ఒకటే చెప్తాను, మీరు ఒకటే పిల్లలకి చెప్పండి, డాక్టర్ కొడుకు డాక్టరు, రాజకీయ నాయకుడు కొడుకు రాజకీయ నాయకుడు అవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైనా సరే అవే హక్కు వారికి ఉంది, కానీ కృషితోటి ఏదైనా సాధించగలుగుతాం. జమాతే ఇస్లామీ హింద్ మహిళా విభాగం జాతీయ స్థాయిలో నైతికతే నిజమైన స్వేచ్ఛ అనే నినాదంతో పూర్తి సెప్టెంబర్ మాసంలో ఒక అవగాహన ఉద్యమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా జమాతే ఇస్లామీ హింద్ రాజమండ్రి శాఖ ఆధ్వర్యంలో స్థానిక ప్రెస్ క్లబ్లో గోడ పత్రిక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో జమాతే ఇస్లామీ హింద్ జాతీయ ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ సలీం ఇంజనీర్ మాట్లాడారు. నేరు సమాజంలో మితిమీరిన స్వేచ్ఛ పేరుతో చోటు చేసుకుంటున్న అనర్థాల వల్ల మహిళలపై చెడు ప్రభావం చూపుతున్నందున నిజమైన స్వేచ్ఛ అనేది కేవలం నైతికతతోనే సాధ్యమైన యథార్థాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సదుద్దేశంతో ఈ ఉద్యమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. యువత మద్యపానం, డ్రగ్స్ లాంటి వ్యసనాల బారిన పడుతున్నారని, ఇవన్నీ సమాజంలో అనేక నష్టాలు జరిగే ప్రమాదాన్ని సూచిస్తున్నాయన్నారు. రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ రఫీక్ మాట్లాడుతూ అనియంత్రిత స్వేచ్ఛ ముసుగులో నైతిక విలువలు పతనమవడం వలన దేశ శాంతి మరియు పురోగతిపై ప్రభావితం పడుతుందన్నారు. జమాతే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరీముద్దీన్ నగర అధ్యక్షులు అహ్మద్ అన్సర్, IYM రాష్ట్ర అధ్యక్షులు కరీముల్లా ఖాన్, మహిళా విభాగం బాధ్యులు సాబేరా, ఆయేషా, హబీబా, జరీనా, GIO బాధ్యులు నస్రీన్, కరీమా, జమాతే నగర సభ్యులు జహంగీర్, అలావుద్దీన్, జైద్ తదితరులు పాల్గొన్నారు. 75 ईयर्स से इस देश में हम काम कर रहे हैं और हम चाहते हैं कि समाज और सोसाइटी वैल्यू बेस्ड सोसाइटी हो, मूल्यों पर आधारित, नैतिकता पर आधारित समाज को बनाना। एक व्यक्ति नैतिक रूप से मजबूत हो, समाज नैतिक रूप से मजबूत हो, समाज में नैतिक मूल्य हो, मोरालिटी हो। तो जमात इस्लामी हिंद की हमारी जो महिला विंग है, महिला शाख है, महिला विभाग ने पूरे राष्ट्रीय स्तर पर एक अभियान, एक मुहिम, एक कैंपेन शुरू किया है 1 सितंबर से। महिला विभाग तरफुन నైతికతయే నిజమైన స్వేచ్ఛ అనే నినాదంతో జాతీయ స్థాయిలో ఒక నెల రోజుల పాటు ఉద్యమం నిర్వహించబోతోంది. ఈ ఉద్యమంలో భాగంగా రాజమండ్రి నగరానికి మౌలానా సలీం ఇంజనీర్ గారు, జమాత్ ఇస్లామీ హింద్ జాతీయ ఉపాధ్యక్షులు విచ్చేశారు. ఆయన రాక సందర్భంగా మరియు ఈ ఉద్యమం సందర్భంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా నైతికత అనేటువంటిది మానవ స్వభావంలో ఉన్నటువంటి ప్రధానమైన అంశం. కానీ మనిషి స్వాభావికంగా పుట్టినప్పుడు మంచివాడుగానే పుడుతున్నాడు. పెరిగే కొద్ది ఏమవుతుందంటే అతను పెరిగే వాతావరణం కానీ, అతని తల్లిదండ్రుల పెంపక ప్రభావం కానీ, అతని స్నేహితుల ప్రభావం కానీ, ఇవన్నీ కూడా మనిషిని నైతికత నుంచి దూరం చేస్తున్నాయి. తద్వారా మనిషి అనేక రకాలైనటువంటి రుగ్మతలకు అలవాటు పడి దేశాన్ని, సమాజాన్ని కూడా నష్టపరుస్తున్నారు. దేశంలో రోజుకి 90 మంది మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. అలాగే డ్రగ్స్, అలాగే మత్తు పదార్థాల యొక్క కేసులు కానివ్వండి, మత్తు పదార్థాలకు అలవాటు పడిపోయి వ్యసనపరులు అయిపోయి చేసేటువంటి దౌర్జన్యాలు, అలాగే అఘాయిత్యాలు, అది కాకుండా రోడ్డు యాక్సిడెంట్స్ అవి చూసినా కూడా ఈ మద్యం మత్తులోనే జరుగుతున్న విషయాలు మనం చూస్తున్నాం. మహిళలకు చిన్నపిల్ల స్థాయి నుంచి వృద్ధురాలి వరకు కూడా మహిళలకు రక్షణ లేనటువంటి పరిస్థితి దాపురించింది. వారికి ఉద్యోగాల్లో చేసే విషయంలో కానీ, గృహాల్లో కానీ, వారు చదువుకునేటువంటి విద్యాలయాల్లో కానీ, చివరికి బంధువులైనటువంటి వారిని కూడా నమ్మేటువంటి పరిస్థితి లేనటువంటి బలహీనమైనటువంటి పరిస్థితిలో మహిళలు ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మార్గదర్శి కేసులో చంద్రబాబు తీరు మాయని మచ్చ, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ విమర్శనాస్త్రాలు. లోతట్టు ప్రాంతాల బాధితులకు అండగా ఉంటా, 45వ డివిజన్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పర్యటన. వైఎస్ఆర్ ఆశయ సాధనకు కృషి చేస్తా, నివాళులర్పించిన మాజీ ఎంపీ మార్గాని భారత్. విజయవాడకు తరలిన ఆహార పదార్థాలు, వాహనాలకు జెండా ఊపిన కలెక్టర్ జేసీ. ప్రజల హృదయాల్లో చిరస్మరణీయుడు వైఎస్ఆర్, పచ్చదనం సుందరీకరణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ చందన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.